అనంత భైరవి శరణ్యకి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది. అమ్మ శరణ్య, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. అన్నీ చెప్పాను కదా నీకు ఎలా ఉండాలో. అక్కడ దర్శన్ విషయంలో నీకు నెగిటివ్ ఉన్నా సరే నువ్వు దాన్ని పాజిటివ్ చేసి అన్నీ మంచి వార్తలే చెప్పాలి. నువ్వు అక్కడ నుంచి ఏ నెగిటివ్ చెప్పొద్దు, నాకు అన్నీ పాజిటివ్ చెప్పాలి నువ్వు నాకు అని ఆనంద అంటే, శరణ్య సరే అత్తయ్య గారు అని అంటే, జాగ్రత్త, వాడు ఏం చేసినా నువ్వు దాన్ని తిప్పి కొట్టాలి అని అంటే సరే అని చెప్తుంది శరణ్య. ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చేస్తుంది శరణ్య. దర్శన్ దగ్గరికి వచ్చి ప్రేమగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటండి అలా ఉన్నారు? మీకు ఆకలిగా ఉందా? మీకు భోజనం చేసి పెడతాను. మీకు భార్యగా నా వంతు ప్రయత్నాలన్నీ నేను చేస్తాను. మీకు ఎంత బాగా వండి పెట్టాలో నా చేతులతో భార్యగా నీకు అంత బాగా వండి పెడతాను. మీరు హాయిగా తిని హాయిగా బచ్చోండి అని అంటూ శరణ్య చెప్తుంది. దర్శన్ కోపంగా చూస్తూ ఉంటాడు. అసలు నీతో కాపురమే ఇష్టం లేదంటుంటే నీ చెయ్యితో నేను భోజనం చేసి ఇవన్నీ చేసి నీతో హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నావా అని దర్శన్ అంటే, చూడండి మీరు అలాగే అంటారు కానీ మీరు వెళ్ళి కూరగాయలు తీసుకురండి, నేను వండి పెడతాను, మీరు తిని పెడతారు కానీ. అంటే ఏంటి, నేను కూరగాయలు తీసుకురావాలా? అస్సలు కుదరదు, నేను తీసుకురాను అని అంటూ దర్శన్ అంటాడు. మీరు తీసుకురాకపోతే ఎలాగండి? నాకు ఏమైనా పని మనిషి ఉందా ఏంటి? తీసుకురావటానికి పని మనిషి ఏమైనా ఉందా? ఎవ్వరూ లేరు కదా, అన్ని పనులు మనమే చేసుకోవాలి అని శరణ్య అంటుంది. ఇక అప్పుడే పని మనిషితో శరణ్య ఇలా అంటుంది, నువ్వు మా ఇంట్లో పని చేయక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో, నాకు పని మనిషి వద్దు అని చెప్తే పని మనిషి వెళ్ళిపోతుంది. అప్పుడు దర్శన్ అక్కడే ఉంటాడు. అదంతా చూస్తాడు. అదంతా గుర్తు తెచ్చుకొని, ఏయ్ నువ్వే కదా పని మనిషి వస్తే వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పావు, పని మనిషి నీ వద్దని ఎందుకు చెప్పావు నువ్వు అని అంటూ దర్శన్ అంటే, నాకు పని మనిషి ఉండటం ఇష్టం లేదండి, అందుకనే మన ఇద్దరమే ఉండాలని చెప్పి పని మనిషిని వద్దన్నానంటే మరి మార్కెట్కి నేను ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళను, నేను తేను అని అంటూ దర్శన్ అంటాడు. మీరు తేకపోతే ఎలాగండి? ఇప్పుడు ఆకలి వేస్తుంది, మన ఇద్దరం ఉన్నాం కదా, మనకి తిండి ఎవరు పెడతారు చెప్పండి, వెళ్ళండి, మార్కెట్కి వెళ్ళక తప్పదు అని అంటూ శరణ్య గట్టిగా అరిచేసరికి సరే అని చెప్పి దర్శన్ బ్యాగ్ తీసుకొని బయటికి వస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు. ఇదేంటి, దీన్ని నేనే టార్చర్ పెట్టి ఇంట్లో నుంచి గెంటేద్దామని చెప్పి బయటికి తీసుకొచ్చాను, కానీ ఇది రివర్స్లో నాకు ఇది చేస్తుంది ఏంటి, అసలు ఎందుకు ఇలా చేస్తుంది అని అనుకుంటాడు. ఇంకా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. దీనికే నేను అది చేద్దామంటే ఇదే నన్ను ముంచెత్తేలాగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఇలా కాదు, నేను ఏదో ఒకటి చేయాలి అని దర్శన్ ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాడు. శరణ్య ఏమో దర్శన్ని ఇంకా ఆడుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక శరణ్య నిజంగా దర్శన్తో ఆడుకుంటుందా, లేదంటే దర్శనే మళ్ళీ తనని ఏడిపించి బాధ పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేస్తాడా? సమీర ఎలా మళ్ళీ ఎంటర్ అవుతుంది? అనన్య ఏం చేస్తుంది? అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.